ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రవచన 9వ అధ్యాయము మొదటి వచనం నుండి 11 వరకు మార్చి చదువుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వడెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వల్లే ఉండును. ఆ మిడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలినవి, బంగారం వల్లే మరియు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. ఇనుప మాయమరువుల వంటి మాయమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబ్బోద్ద అని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అప్పొలియోను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28 అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగలను. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుటకు మనం సిద్ధపరచును గాక. ప్రభు సాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభుని యేసు నామములో స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు ఈ కాలంలో మేము ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి తరుణను బట్టి మీ స్తోత్రములు, మా మధ్య ఉంచబడిన బలను బట్టి ప్రభు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. లలితండి యోగ్యంగా పాల్పొందలోగిన మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఏ మాటలు అవసరమంటున్నారో ఎరిగిన దేవుడు కనుక మా అవసరత కొద్దీ ప్రభా మీ సింహాసనం నుండి మీ వాక్యం మాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయలైతే ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. దుష్టునికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేయండి ప్రభా. మీ స్వాధీనం నలుపుండని మరి ఉంచుకునండి ప్రభా. ఆయన మీ సిలువ చోటున దాచిపెట్టమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ప్రభు నేర్పు మాటలతోనే వాక్యపరిచయం ఉంచమని వేడుకుంటున్నాం. పూర్తిగా ప్రభా మీ నియంత్రణ ఉంచుకునండి. మీరు ఉద్దేశించిన నాయన మీ కార్యం జరిగించండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు బలలో పాల్పొందే మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ప్రభు ఇచ్చినాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు కూడా మనం అదే సత్యాన్ని తెలియజేస్తున్నాం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించబోతున్నాం. కనుక ఇప్పుడు మనం చదివిన సంఘటన ప్రవచన గ్రంథం 9వ అధ్యాయంలో సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. కొన్ని సంఘటనలు అవి వెనువెంటనే రాబోతున్నాయి. ఇప్పుడు మనం చదివిన సంఘటన 5వ దూత బూర ఊదినప్పుడు జరిగిన ఉపద్రవం. ఈ ప్రకటన గ్రంథంలోని ఈ సంగతులు మనం చదువుతున్నప్పుడు రక్షించబడిన విశ్వాసులకి ఒక భరోసా ఉంటుంది. అమ్మయ్య, ఈ పరిస్థితి నుండి ప్రభు మనం తప్పించినాడు, ఎత్తబడిన సంఘంలో ఉంచినాడనే ఒక ధీమా, ఒక ఆదరణ ఉంటుంది. ఎందరైతే రక్షణ లేని వారు ఉంటున్నారో ఈ మాటలు విన్నప్పుడు, ఈ మాటలు చదివినప్పుడు ఆందోళనకు గురవుతారు. ఇలాంటి పరిస్థితి రాబోతుందా? ఎంతో సుకుమారంగా ఈరోజు నేను జీవిస్తున్నాను,
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నేను తట్టుకోగలనా? సోదరుడు, ప్రభువుకి తలంపేమంటే ఎవడు నశించడానికి చిత్తం కాదు, అందరూ మారుమనసు పొందాలని ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. 5వ దూత బోర ఊదినప్పుడు ఎంత భయంకరమైన సంఘటన జరిగిందో 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-11 వచనాల్లో మనం చూసాం. అది ఎంత తీవ్రమైన సంఘటన అంటే ఆ సంఘటన జరగకముందే అది ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పి అయ్యో 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 అని 3 సార్లు పరలోకమందు ఎగురుతున్న దేవదూత పక్షిరాజ కేకలు వేసింది. చూడండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. ప్రకటన గ్రంథం ఎందుకు 3 సార్లు అయ్యో అయ్యో అంటున్నారంటే అంత తీవ్రమైన నష్టం జరగబోతుంది మానవాళికి. దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. అందుకనే 3 సార్లు అయ్యో అని వారు ప్రకటించారు. ఏం జరిగింది? 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బోరు ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఒక నక్షత్రము ఆకాశం నుండి రాలిపోయింది. ఈ నక్షత్రం ఎవరంటే ఒక వ్యక్తి. అగాధం యొక్క తాళపు చెవి అతనికి. అతడు నక్షత్రము అంటే అతడు ఎవరు? అపవాదిది. ఆకాశం నుండి పడిపోయిన నక్షత్రము అపవాది. అందుకని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట రాయబడింది. తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఆకాశం నుండి నువ్వెట్లు పడితివి. యేసు ప్రభు కూడా అంటాడు లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, సాతాను ఆకాశం నుండి మెరుపు వల్లే పడుట చూచితిని అన్నాడు. కనుక పడిపోయిన నక్షత్రము అపవాది. ఈ అపవాదికి ప్రభు ఏం చేసినాడు? అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వడు. తాళపు చెవి అధికారానికి గుర్తుగా ఉంది. అగాధం యొక్క తాళపు చెవి వాస్తవానికి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది, ప్రభు దగ్గర ఉంది. ప్రభు అన్నాడు, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయన్నాడు. ఆయన స్వాధీనంలో ఉన్న తాళపు చెవి పడిపోయిన నక్షత్రము ఆయన అపవాదికి ఇచ్చినాడు. తాళపు చెవిలిన వాడంటే అధికారం కలిగిన వాడు. యేసు ప్రభు చెప్పినాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ప్రభుదే. క్రీస్తే సర్వాధికారి. అదే సమయంలో అపవాది కూడా అధికారం ఉంది. వాడి అధికారము చాలా పరిమితమైంది. యేసు ప్రభుని శోధిస్తూ ఈ రాజ్యముల మహిమ, ఈ అధికారం అంతా కూడా నేను నీకు ఇస్తాను, నువ్వు సాగిలిపడి నాకు మొక్కమని అన్నాడు. వాడికి ఉన్న అధికారము చాలా లిమిటెడ్. ప్రభుకే సకల అధికారము, సర్వాధికారము, ఇహమందు పరమందు అధికారం కలిగిన వాడు. ఆయన ఏం చేసినాడంటే తాళపు చెవి అపవాదికి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే దేవుడు వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. తన దేవదూతను వాడుకుంటాడు, మనుషులమైన మనల్ని వాడుకుంటాడు తన ఉద్దేశం కొరకే. దయ్యంను కూడా, అపవాదిని కూడా తన ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన ఉపయోగించుకోగలడు. ఇది అపవాదికి ఎందుకు ఈ తాళపు చెవి ఇచ్చినాడు? ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకే. అదే సమయంలో కేవలం ఒక స్పెసిఫిక్ పీరియడ్ కొరకై ఆయన ఇచ్చిన వాడుకుంటున్నాడు. ఎప్పుడైతే తాళం చెవి ఈ పడిపోయిన నక్షత్రంకి ఇవ్వబడిందో ఇక ఆలస్యం చేయలేదు. ఏం చేస్తున్నాడు చూడండి, 2వ వచనం. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మును. అగాధం అని తెలుగులో రాయబడింది. ప్రాచీన గ్రంథంలో ఇంగ్లీష్లో అగాధానికి చెప్పిన మాట ఏమంటే బాటమ్లెస్ పిట్. బాటమ్లెస్ పిట్ అంటే ఏంటి అర్థం? దాని అర్థము, దానికి బాటమ్ లేదు. ఇట్స్ ఎ పిట్ విచ్ డజంట్ హ్యావ్ బాటమ్. అంటే అడుగు భాగం అనేది లేదు. ఒక పెట్టు, ఒక గుంట, అగాధానికి అడుగు భాగం లేకపోతే ఎట్లా అండి? ఏదైనా మీరు గుంట తవ్వినారనుకోండి,
అగాధం, దానికి ఒక అడుగు భాగం ఉంటుంది. దీనికంట లేదు. 7 సార్లు బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఈ అధ్యాయంలోనే బాటమ్లెస్ పిట్ అని మొదటి వచనం కానీ, రెండవ వచనం కానీ, 11వ వచనంలో తెలుగులో ట్రాన్స్లేషన్లో పాతాళం అని రాయబడింది. రెండు ఒకటే. ఈ ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో 3 సార్లు బాటమ్లెస్ పిట్ అని రాయబడింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలు. ఈ 7 సార్లు అగాధం అనే మాట బాటమ్లెస్ పిట్ అని వ్రాయబడింది. అంటే ఈ అగాధము ఎంత లోతు అంటే ఊహించలేం. కొన్ని వందల అడుగుల, కొన్ని వేల అడుగుల, ఇంకెంత అధికము, ఇంకా ఎంతో మటుకు దానికి బాటం లేదంటుంది బైబిల్. అంటే ఒక్క వ్యక్తి పడిపోతుంటే వెళ్ళిపోతూనే ఉంటాడు. అడుగు లేదుగా, అంచుంటే ఏదంటే ఆగలడు, కానీ వెళ్ళిపోతున్నాడు. అంత తీవ్రమైంది అగాధం. ఈ అగాధం తెరిచాడో లేదో, ఏమొచ్చిందంటే చూడండి, 2వ వచనం. అతడు అగాధం తెరవగా పెద్ద కొలింలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధం నుండి లేచెను. అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మని. ఎక్కడ అగాధమో, ఎక్కడ సూర్యుడు, ఎక్కడ వాయుమండలం. ఎంత లోతులోని పొగ స్టార్ట్ అయితే, అగాధం ఓపెన్ చేసినాడో లేదో తాళం చేత, అది పెద్ద పొగ. అది ఏకంగా సూర్యుడికే, వాయుమండలమే చీకటి కమ్మునంత పొగ. ఇంత పొగ ఉందా దాంట్లో? అక్కడంత పొగ ఉందంటే ఏమున్నట్లండి? అక్కడ నిప్పు లేనిదే పొగ రాదు. ఎంత ఆ పొగ సైజు కూడా ఉంచే మంటలను బట్టి ఉంటుంది. ఇంత పొగ ఉందంటే ఎక్కడో అగాధంలోని పొగ, ఎంతో ఉన్నతమైన సూర్యుడు వాయుమండలానికి చీకటి కమ్మగలిగినంత పొగ వచ్చిందంటే ఇంత పెద్ద జ్వాలలు ఉన్నాయి అక్కడ. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుచున్నాను అన్నాడు ధనవంతుడు. అట్టి జ్వాలల్లో ఉన్నాడు. అయితే ఈ అగాధము ఇన్ని జ్వాలలు ఉన్నాయి, కానీ చీకటి గల ప్రాంతం. అందుకని బైబిల్లో 2 పర్యాయాలు ఎలాంటి చీకటి, మామూలు చీకటి కాదు, కట్టిక చీకటి అన్న మాట రాయబడింది ఈ బాటమ్లెస్ పిట్ గురించి రాసినప్పుడు. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలోను, యూదా రాసిన పత్రిక 6వ వచనంలోను దీని గురించి చెప్పినప్పుడు అది కట్టిక చీకటి గల బిలం. చదవం లేకపోతే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. కట్టిక చీకటి గల బిలం, అంత కటిక చీకటి కనుక ఈ అగాధం అనేది లోతైనది, బహులోతైనది. ఈ అగాధం అనేది కటిక చీకటితో కూడింది. ఈ అగాధం అనేది దయ్యములు బంధింపబడిన స్థలం. ఇందులో అపవిత్రాత్మలు ఉన్నారు. అదే మనం చదివినాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఎక్కడ పెట్టాడు వీళ్ళని? ఇక్కడ ఈ కట్టిక చీకటి గల బిలంలో బంధించాడు. అంటే వాళ్ళకి ప్రిజన్ లాంటిది, అది డెమన్స్ ప్రిజన్, అది దయ్యముల చెరసాల. ఈ అగాధంలో ఎందుకు ప్రభు వాళ్ళని పడేశాడు? క్లియర్గా రాయబడింది. దేవదూతలు పాపం చేసినప్పుడు పరలోకం నుండి అగాధంలోని ప్రభు తొలగించాడు. సోదరి సోదరుడా, దేవదూతలు ఆయన సన్నిధిలో ఉన్నారు. పాపం చేసినప్పుడు దేవదూతల్ని ప్రభు స్పేర్ చేయలేదు. మరి అలాంటివప్పుడు నిన్ను నన్ను ప్రభు స్పేర్ చేయగలడా? పాపం చేసినప్పుడు ఆయన సన్నిధికి రానివ్వగలడా? ఆయన ఎదుట ఉంచుకోగలడా? లేదు. అంటే ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడంటే, ఇంకా రక్షణ పొందలేదన్నా అంటే చాలా డేంజరస్ జోన్లో ఉన్నట్టు అతను. ఎగ్జాక్ట్గా ఈ అగాధం యొక్క ఎడ్జ్లో తిరుగుతున్నాడు. ఎప్పుడైనా స్లిప్ అవ్వచ్చు, పడిపోవచ్చు. పడితే చాలు, ఇక అయిపోయినట్టే, ఎత్తబడే పరిస్థితి లేదు. ఇంత బాటమ్లెస్ పిట్లో ఒక వ్యక్తి పడితే అవుట్. దయ్యాలు ఎదుర్కొంటాయి వాడిని, కడిగ చీకటి. ఇలాంటి పరిస్థితి, పాపం చేస్తే మానవుడు వెళ్ళిన స్థితి. రక్షించబడి దేని బిడ్డలారా,
ఎంత గొప్ప ప్రమాదం నుండి మనల్ని తప్పించాడు ప్రభు. వాస్తవానికి మనం ఉండాల్సింది, పడాల్సింది ఇలాంటి అగాధంలో. ఎడ్జ్లో ఉంటే ప్రభు పట్టుకునిలాగాడు. అది నాశనకరమైన గుంట, బలమైన హస్తంతో ప్రభు మనం పక్క తీసుకొచ్చాడు, కేవలం కరుణను బట్టి. అందుకని యోబు గ్రంథంలో ఆ మాట రాయబడింది. చదవండి, యోబు గ్రంథము 33వ అధ్యాయం 24 వచనం. యోబు గ్రంథము 33:24. దేవుడు వాని యందు కరుణ చూపాడు. కరుణను బట్టి అయ్యో అని జాలిపడ్డాడు. దయ చూపిన దేవుడు ఈ అగాధంలో పడకుండా, వెళ్ళకుండా, నాశనం అవ్వకుండా వాన్ని విడిపించాడు. కాబట్టి రక్షించబడిన వారందరం కూడా ప్రభు యొక్క కరుణను బట్టి విడిపించబడిన గుంపులో చేర్చబడ్డాం. అందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాము. అందుని బట్టి గ్రాటిట్యూడ్తో ఉన్నాం ప్రభు కొరికే. ప్రభువా నా అక్కడికి వెళ్ళాల్సినాడిని, అయితే ప్రభు కరుణ చూపిన దేవుడై వీటిలో ఉండకుండా నన్ను తప్పించినావు అని ప్రార్థిస్తాను. కనుక రక్షణ పొందక ఇంతవరకు ఉంటే సహోదరుడా, నువ్వు పక్కనే ఉంచున్నావు. ఎనీ టైం యు మే స్లిప్ ఇన్ టు ఇట్. పడిపోతావేమో, జారిపోతావేమో. ప్రభు యొక్క కరుణ అయినాడు కూడా నీకు అందుబాటులో ఉంది. కరుణా సంపూర్ణమైన దేవుడు ఇటువంటి పరిస్థితిని ప్రభుని తప్పించగలడు. ఎత్తబడే సంఘంలో ప్రభుని చేర్చగలడు. కనుక ఇప్పుడు ఆయన అగాధం యొక్క తాళపు తీగనే అంత గొప్ప పొగలు వచ్చినాయి. దాంతోపాటు ఏం జరిగిందని 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఏర్పడను. పొగతో పాటు మిడతలు వచ్చినాయి. గమనించండి, దేవుడు తన తీర్పును ప్రకటించేటప్పుడు పాత నిబంధనలో మిడతలను వాడుకునేవాడు. చూడండి, ఐగుప్తులో 10 తెగుళ్ళు ప్రభు ఇచ్చాడు. అందులో ఒక తెగులు ఏంటి? మిడతలు పంపాడు. ఎన్నో తెగులు అది? ఎన్నో తెగులు? 8వ తెగులు. చూడండి, కొన్ని బేసిక్స్ ఉంటాయి మన బైబిల్లో, అవి మన కంటతి రావాలి. చూడండి, పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు 10 days ఎంతో హాలిడేస్ ఇచ్చినారు కదా, ఏం చేస్తారు ఆ టైంలో? నేర్పించాలి వాక్యాన్ని. ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి, వాళ్ళ సీక్వెన్స్ ఏంటి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో, ఆ 10 ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞ ఏంటి, 4వ ఆజ్ఞ ఏంటి, 5వ ఆజ్ఞ ఏంటి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు. హబకుక్ తర్వాత ఏమొస్తుంది? మీకు ముందు ఏమొస్తుంది తెలియాలి. ఎన్ని ధాన్యతలు ఉన్నాయి? 9 ధాన్యతలు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? శిష్యుల పేర్లు ఏంటి? ఇశ్రాయేల్ 12 గోత్రములు ఏంటి? ఎన్ని పండుగలు ఏంటి? ఆత్మవరము, ఆత్మఫలములు, అర్పణలు. ఇవన్నీ ఏం చేయాలంటే మీ పిల్లలకి సెలవుల్లో మీరు నేర్పించండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళు నేర్చుకోనండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంటే కాదు కదా. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకు టిప్ ఆఫ్ ద టంగ్ కదా. అనుమానం అయితే మీరు కూడా మీ పిల్లలతో కలిసి చదవండి, నేర్చుకోండి. 10 ఆజ్ఞలు చెప్పమంటే టక్ 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 చెప్పాలా? 10 తెగులు చెప్పాలంటే సీక్వెన్స్తో చెప్పాలి. మీకు లేకపోతే మీ పిల్లలతో కలిసి హాలిడేస్లో ట్రై చేయండి. అయితే ఒకటి గ్యారంటీ, మీరు మీ పిల్లలతో పోటీ పడలేరు. ఎందుకంటే వారి ఐక్యూ ముందు మీరు సరిపోరు. వారు చాలా ఫాస్ట్గా నేర్చుకోగలరు. అయితే డిస్కరేజ్ అవ్వకండి. మీ పిల్లలే కదా, మీకంటే బాగా నేర్చుకుంటే, మీకంటే మంచి వాక్య జ్ఞానం ఉంటే మీరు సంతోషించాలి. నా పిల్లలకు బాగా వచ్చింది. అట్లా వాక్యంలో తర్పించేయాలి. మనం నేర్చుకోవాలా, మన పిల్లలకు నేర్పించాలి. వాళ్ళకి మీరు కొన్ని గిఫ్ట్స్ ప్రామిస్ చేయండి. రే ఇది నేర్చుకోరా, నాకు ఇవి చెప్పు, ఇదిగో నీకు ఇస్తాను, ఇది ఇస్తాను. మీరు చెప్పినట్టే ఇవ్వాలి. లేకపోతే నాకు ఒక చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. 6-7 సంవత్సరాలు కూడా ఉంటాయేమో లేవో. సండే స్కూల్లో ఒక సండే రెగ్యులర్ వచ్చే ఆంటీ రాలేదు, ఒక అంకుల్ వచ్చారు. ఆయన వాక్యం చెప్పి చివరిలో వెళ్ళేటప్పుడు ఒక కంఠద వాక్యం చెప్పి అది నేర్చుకోండి. అదేంటి కంఠద వాక్యం అంటే 119వ కీర్తన 37వ వచనం. ఏంటది?
వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికి. అది కంఠవాక్యం ఇచ్చి ఆయన అన్నాడు, ఇది నేర్చుకొని రండి మీరు. ఎవరు నేర్చుకొని వచ్చే ఆదివారము సండే స్కూల్లో ఇది చూడకుండా చెప్తారో వాళ్ళకి అర్ధనా ఇస్తా అన్నాడు. ఆ రోజులు అర్ధనా ఉండేది. అర్ధనా అంటే 3 పైసలు. అప్పుడు మాకు ఎక్కువేది, ఒకసారి వచ్చేది అర్ధనా ఇస్తా అన్నాడు. సరే వెళ్ళాము, నేర్చుకొని నెక్స్ట్ సండే వస్తే ఆయన రాలేదు. ఆయన ఏం చేయాలి? అప్పుడు ప్రామిస్ చేసినప్పుడు అట్లా నేర్చుకొని వస్తారని చెప్పి వచ్చే సండే స్కూల్ టీచర్కి ఎవడని ఆయన మర్చిపోయాడు. ఆయన చూడంగానే నాకు ఎప్పుడు అర్ధనా గుర్తొచ్చేది. అయితే దేవుని స్తోత్రం, ఆ వాక్యం అప్పుడు నేర్చుకుంటే అర్ధనా కోసం నేర్చుకున్నా, మరి దేనికోసమో ఇప్పటికీ నా హృదయంలో అది ప్రింట్ అయిపోయింది. ఈ వాక్యము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేమో, నీ మార్గంలో నడుచుడు నా బ్రతికమనేది నా జీవితంలో ఎన్నోసార్లు నన్ను ఎంతో బలపరిచిందిగా ఉంది. కనుక మీ పిల్లలకి వాక్యం నేర్పించండి, మీరు కూడా నేర్చుకోండి. మీ యొక్క ప్రయత్నాన్ని దేవుడు దీవించునుగాక. సరే, ఇప్పుడు మిడతలు దేవుడు పంపించారు. మిడతలు అక్కడ చెట్లను, అక్కడ మొక్కలను అన్నింటిని నాశనం చేస్తాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 68 వచనాలు ఉంటాయి. మొదటి 14 వచనంలో దేవుడు యొక్క మాట విని శ్రద్ధగా విని ఆయనకు లోపలితే వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. 15 వచనం నుండి 68 వచనం వరకు దేవుని మాట వినకపోతే, ఆయన లోపడిపోతే వచ్చే శాపాలు ఉన్నాయి. ఆ శాపాల్లో ఒకటేంటంటే 38వ వచనంలో మిడతలు విస్తారంగా విత్తనాలు తీసుకెళ్ళి పొలం వేసినా కూడా అవి మిడతలు తింటాయి కాబట్టి కొద్దిగా అయిపోతాయి అంటాడు. ఎందుకు? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినాయి. ఆయన అంటాడు దేవుడు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో, నేను పంపిన, ప్రభు పంపాడంట, నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం. ఆయన సైన్యం అది. అంటే ఏమంటే దేవుడు బైబిల్లో కొన్ని సందర్భాల్లో తీర్పు తీర్చడానికి మిడతలను వాడుకున్నాడు ఆయన. ఇప్పుడు అగాధం తెరవంగానే పొగతో పాటు పొగలో నుండి మిడతలు వచ్చినాయి. ఆ మిడతలకి ఈ మిడతలకి తేడా ఉంది. ఇవి లిటరల్ లోకస్ కాదు, ఇవి మిడతల రూపంలో ఉన్న దయ్యములు, అపిత్రాత్మలు. ఇవి చూడండి, మిడతలు అంటే సాధారణంగా మొక్కలు, గడ్డి, పంట ఇది ఉంటాయి. కానీ ఇక్కడ ఈ మిడతలు అలా తింటలేదు. ఇవి తేళ్ల వలె మనుషులను కొడుతున్నాయి. తర్వాత ఇక్కడ రాయబడిన మిడతలకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక పేరు ఉంది. 11వ వచనం, ఎవరంటే పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. కానీ ఆ మిడతలకు రాజు లేడు. మీరు చదవండి 30వ అధ్యాయం సామెతలు 30వ అధ్యాయం 27వ వచనం, మిడతలకు రాజు లేడు, అయినను మిడతలకు రాజు లేడు. సరే, కనుక ఈ మిడతలు వేరు. ఈ మిడతలు ప్రజలను బాధించడానికి దేవుడు తీసుకొస్తున్నాడు. వీళ్ళకి 4 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఏం చేయాలంటే ఈ మిడతలు 4వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమిపైన గడ్డికైనాను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షమునకైనాను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ. 5వ వచనం కొన్ని ఏంటంటే దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయాలి. అంటే దేవుని ముద్ర ఉంటే హాని చేయకూడదు. కొంతమందికి దేవుడు వారి నొసల మీద ముద్ర వేయించాడు. ఎవరికి అట్లా? చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనాను సముద్రమునకైనాను చెట్లకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ముద్ర వేశాడు. ఎంతమందికి ముద్ర వేసినాడు? 144,000 మందికి ఇశ్రాయేల్ 12 గోత్రం నుండి ఆయన ముద్రించాడు. ఈ 144,000 మందిని ఈ మిడతల రూపంలో ఉన్న దయ్యములు హాని చేయకూడదు. ఈ 144,000 మంది పరిచర్య ద్వారా ప్రభుని అంగీకరించిన వారికి కూడా దేవుని ముద్ర ఉంటుంది, వారిని హాని చేయకూడదు. ఈ ముద్ర లేని వారినే కొట్టాలి. తర్వాత 2వ ఆజ్ఞ ఏంటి? చూడండి, 4వ వచనం, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనాను ఏ మొక్కలకైనాను
మరి ఏ వృక్షంకైనాను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞేయబడను. ఇది ప్లాంట్ లైఫ్కి ఎటువంటి కీడు చేయకూడదు. మొక్కలు ముట్టద్దు, మిడతలు మొక్కల మీద పడతారు, పంట ఏమొద్దు, వాటికి ఏమి హాని చేయొద్దు అన్నాడు. తర్వాత చూడండి ఐదో వచనం, మరి వాని చంపుటకు అధికారము ఇవ్వలేదు. ఎంతవరకు కుట్టచ్చు అంటే చంపేంత అధికారం అయితే ఇవ్వలేదు. ఎంతైనా కుట్టండి, మనిషి చావకూడదు, చంపుటకు అధికారం ఇవ్వలేదు. దీనికి ఒక టైం పీరియడ్ కూడా పెట్టాడు. ఎంతకంట 5 నెలలు బాధించుటకు అధికారం. దేవుడు ఈ విషయం కూడా ఎంత కరుణ చూపించాడు. 5 నెలలు ముద్ర లేని, దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయాలా, మొక్కలకు చెట్లకు హాని చేయకూడదు, చంపకూడదు. వీళ్ళకి ఇవ్వబడిన టైం పీరియడ్ జస్ట్ 5 months ఓన్లీ, 5 నెలల్లోనే. ఇప్పుడు ఇవి పని ప్రారంభిస్తున్నాయి. ఎలా వెళ్తాయో తెలుసా అండి? ఇవి ఎలాగుంటాయో తెలుసా అండి? వీటి వర్ణన 7వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడింది. 7వ వచనం, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. మొత్తం చదివితే టైం సరిపోదులేండి, మధ్యలో ఉంది. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. అట్లనే 10వ వచనం కూడా చివరిలో, తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను. ఇది అంటే గుర్రములకు సిద్ధపరచబడిన, యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములు అంటే అవేం చూపిస్తుంది? వేగాన్ని చూపిస్తాయి. మామూలుగా పరిగెత్తా గుర్రములు బహువేగంగా, మరీ యుద్ధమునకు తర్ఫీ చేయబడిన గుర్రాలు అంటే బహువేగంగా పరిగెత్తాయి అనమాట. చూడండి, చాలాసార్లు మనం చూస్తాం కందిరిగలు తిరుగుతాయి కొన్నిసార్లు మా ఇంట్లో. కానీ ఎట్లా వస్తుందండి? స్లోగా వస్తుందా? దూసుకుపోతుంటా. అదే ఎక్కడ చెవులు దూరుతుంది ఎక్కడని చెప్పి అది అసలు కనబడి కొట్టడానికి మన దగ్గర నుండి దూరం చేయడానికి పని అవుతుంది. కందిరేంగ పనికి వస్తాయండి దీని ముందు ఇది వస్తాయి. అలా ఉంటాయి. వీళ్ళకి సింహపు పండ్ల లాంటి అంటే షార్ట్ పీట్ ఉంటుంది వీళ్ళకి. ఒక్కసారి కొరికాడంటే, ఒకసారి కుట్టిందంటే పుండు కాదు, అక్కడ పెద్ద ఇది అవుతుంది, చర్మం బయటకు వస్తుంది. అంత షార్ప్ టీత్ వీరుకుండి, తోకలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వీటితో బాధిస్తారనమాట. ఇది కుట్టినప్పుడు ఎటువంటి బాధ కలుగుతుంది? 5వ వచనం రాయబడింది చివరిలో భాగము, వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు వలె బాధ వలె ఉన్న. తేలు కుట్టినంతే. ఈ 4 ఆర్డర్స్ పొందినాయి. ఎన్ని ఉంటాయండి? ఇవి చాలా ఉంటాయి, లక్షలాది కోట్లే ఉంటాయి. చూడండి, 6వ అధ్యాయంలోనే 6వ దూత ఊరిపినప్పుడు అక్కడ గుర్రపు రౌతుల సంఖ్య 16వ వచనం చూస్తే 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను. అట్లనే ఇక్కడ కోట్లలో ఉంటాయి. ఇవి భూమి మీదకి వచ్చినాయి, అగాధం నుండి వచ్చినాయి, ఇలాంటి వేగంతో వస్తున్నాయి. ఇప్పుడు దేవుని ముద్రలైన మనుషులను కుట్టడం ప్రారంభించాయి. ఎట్లా కుడతాయండి? 5 నెలల్లో ఒక్కసారి ఒక తేలు కుడితేనే తిరిగి రికవర్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి కుట్టడం కాదు, ఇది 5 నెలల్లో తిరుగుతూ ఉంటాయి, మాటికి కొడతాయి. శరీరం ఎక్కడ పెడితే అక్కడ కొడతాయి. అసలు వీటి స్వరూపం చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది, చూడలేం. ఇళ్లలో తిరుగుతూ ఉంటాయి, కుడతా ఉంటే బాగా తగ్గదు. పెయిన్ కిల్లర్స్ పనిచేయవు, ట్రీట్మెంట్ లేదు, ఆయింట్మెంట్ పనిచేయదు, రిలీఫ్ ఉండదు. కుడతా ఉంటే తట్టుకోలేక రకరకాల ప్రయత్నాలు చేస్తారు ప్రజలు ఆ రోజుల్లో. దీన్ని తరిమేలేకపోతున్నారు, దూసుకుపోతున్నాయి. నిన్న కొట్టినాయి, ఈరోజు కొట్టినాయి, రేపుడు కొడతాయి. నిన్న చేతి మీద కొడితే కాలు మీద కొట్టినాయి, ఎక్కడ కొట్టినా దేహం అంతా తేలువలే. 5 నెలలు కొడతా ఉంటే రిలీఫ్ లేక చివరికి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. 6వ వచనం చూడండి, ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు కానీ అది వారికి దొరకదు, చావులని ఆశపడుతురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోయి. ఇక వాళ్ళు ఒకటే అనుకుంటారు, దీనికి రిలీఫ్ లేదు. దీనివల్ల వాళ్ళకి తెలియదు కదా మనుషులకి 5 నెలల వరకే అన్నట్టుగా, కానీ భరించలేకపోతున్నారు. ఇది
ఏ కోశాన తగ్గట్లేదు, నిద్ర లేదు, విశ్రాంతి లేదు, భయంకరమైన బాధ శ్రమలో ఉంటే ఇక వాళ్ళు చావే మేలు, చస్తే తప్ప ఈ బాధపోదు అనుకొని మరణమును వెతుకుతురు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. మామూలుగా ఇది కుట్టినంత మాత్రం మరణం రావట్లేదు, బాధ అయితే వస్తున్నా మరణం రావట్లేదు. అందుకని ఆత్మహత్య ప్రయత్నాలు ఎన్ని చేయాలని చేస్తారు. పెద్ద టవర్ మీదకి వెళ్ళాడు ఒకడు, ఇది తట్టుకోలేక అక్కడి నుంచి దూకాడు. దూకితే చచ్చిపోతాడా? చచ్చిపోడు. కాళ్ళు ఇరుగుతాయి అంతే, చేతులు ఇరుగుతాయి అంతే, వెన్నెముక దెబ్బ తింటుంది కానీ చావడు. కొంతమంది చావాలని చెప్పి పాయిజన్ తీసుకుంటారు, చచ్చిపోతారా? కడుపు చెడిపోద్ది, లోపల అవి లివర్ పాడైపోద్ది కానీ చావడు. కొంతమంది పిస్టల్ తీసుకొని పేల్చుకుంటారు, అవి పనిచేయవు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ ఏం రాదు. ఎన్ని నెలలు? 5 నెలలు ఫ్యూనరల్స్ ఉండవు, అక్కడ సమాధి కార్యక్రమాలు ఉండవు, సిమెట్రీస్లో పని ఉండదు. ఎందుకు? మరణము వారికి దూరంగా పారిపోతుంది. చద్దాం అనుకుంటున్నారు. ఆశ, చావంటే ఆశ, ప్రాణం కోల్పోని ఆశ, వాళ్ళ ఆశ తీరదు. అటా బాధ తగ్గదు, ఇదా కుట్టడం మానదు, అటు మరణం రాదు. అంటే లిటరల్గా నరకాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఇంత తీవ్రత, ఇంత బాధ. రక్షించబడిన దేవుని బిళ్ళరా, ఎంత గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. ఇలాంటి ఉగ్రత నుండి, శ్రమ నుండి ప్రభువును తప్పించినాడు. మరణం కావాలని ఆశపడుతున్నారు. మరణం వీరికో దొరకట్లేదు. ఏంటండి వీళ్ళు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించట్లా. సరే మరణం కావాలనుకున్నాను, మరణం అయితే ఏం జరుగుతుంది? మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలని నియమించబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. ఆ తీర్పులో ఈ పాపంలో ఉన్నవాళ్ళు కదా వీళ్ళంతా, రక్షణ పొందలేదు, దేవుని ముద్రలు లేని వాళ్ళు. 5 నెలలు బాధ తట్టుకోలేక చస్తే రేపు తీర్పు జరుగుతుంది, రేపు శిక్షలోకి వస్తాడు. అప్పుడు అగ్ని ఆరదు అక్కడ. అంటే నిత్యమైన వేదన. అంటే ఎట్లా ఉంది చూసారా? ఇక్కడ వేదన, చస్తే నిత్యమైన వేదన, యుగముల వేదన. ఆరదు, ఇలా బాధ దొక్కదు. అంటే వాళ్ళు తెలియని స్థితిలో ఉంటున్నారు. సోదరి సోదరుడా, అందుకని ప్రభుని అనేక పర్యాలను దర్శిస్తున్నాడు. ఇలాంటి సంఘటనలకు వెళ్ళకూడదు, ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదు. అందును ఒట్టే నువ్వు మారుమనసు పొందాలని, ప్రభుని యేసు సొంత రక్షణ అంగీకరించాలని, నీ హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వాలని, పాప క్షమాపణ కొరకే ప్రభు పదే తన ఆత్మ ద్వారా నేను దర్శిస్తున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు. చావు దొరకట్లేదు వీళ్ళకి, చావు కొరకు వెతుకుతున్నారు, దొరకట్లేదు. అసలు దేని కొరకు వెతకాల? దేని వాక్యం ఏమంటుంది? చదవండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. 773వ పేజీ, 773వ పేజీ మధ్యలో ఉందండి. సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దేవుని వెదికితే, వినయంతో వస్తే, దీనులుగా వస్తే ఉగ్రత దినమున మీరు దాచబడతారు. వెతకాల్సింది మరణాన్ని కాదు, వెతకాల్సింది ప్రభుని, క్షమాపణ ఇచ్చే ప్రభుని వెతికితే ఉగ్రత దినమందు దాచబెడతారు. అందుకని వాళ్ళు అనుకున్నారంట, ఇంకా ఆలస్యం చేయకూడదు, వెంటనే వెతకాలనుకున్నారు. అందుకని ఏం చేస్తున్నారు చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారు ఎదుగొచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యముల అధిపతి యెహోవాను వెదుకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఆలస్యము చేయక వెతుకుతాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకొనడి. కనుక ప్రభుని వెతికితే ఉగ్రత దినం నుండి ప్రభు తప్పిస్తాడు, భద్రపరుస్తాడు,
ఆలస్యం చేయవద్దు. వెగితే, పూర్ణ మనసుతో వెగితే ప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందరు. ప్రభు తను బయలుపరుచుకుంటా అంటున్నాడు. కనుక వెదకవలసింది ప్రభుని, ఆలస్యం చేయక వెదకాల. సమయం ఉండగానే ప్రభుని వెదిగితే ప్రభు కరుణించి రక్షించి ఉగ్రత దినం నుండి తప్పిస్తాడు. నువ్వు దేనిని వెతుకుచున్నావు? వీళ్ళు మరణం వెతుకుతున్నారు. సోదరి సోదరుడా, ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మన మధ్యన బలం మనకు చూపించే ఆత్మీయ సత్యమేమంటే, వెదక్కలేని మన కొరకు ఆయన తానే వెతుక్కుంటూ ఈ భూమి మీదకు వచ్చాడు. దేని వాక్యం ఏముంటుంది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు. మనం వెదకలేకపోతున్నాం, మనకు కుదరట్లేదు, దూరస్తులుగా ఉన్నాం. అందుకని ఆయన తానే తన అత్యున్నత సింహాసనం విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తండ్రి యొక్క సహవాసాన్ని, దూతుల సహవాసాన్ని విడిచిపెట్టి వెతుక్కుంటూ ఎక్కడ పడిపోయామో పడి ఉన్న స్థలానికి ప్రభు వచ్చినాడు. వచ్చిన ప్రభు దూరస్తులైన మన కొరకు ఆయన కలువసిలో తన రక్తం కాచి ప్రాణమిచ్చి ఉగ్రత దినమందు తప్పించబడిలాగా నిత్య రక్షణ సిద్ధపరిచాడు. ఆయన కాచిన రక్తము, ఆయన వధించిన శరీరం సాదృశ్యంగా ఉన్న ఆ బల్ల మీద ఆ రొట్టె ద్రాక్షారసం జ్ఞాపకం చేస్తుంది. కనుక దేని బిడ్డలారా, ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడు. నువ్వే వెదకాలి, నువ్వు వెదగట్లేదు. లోకాన్ని వెతుకుతున్నావు, పాపాన్ని వెతుకుతున్నావు, చావును వెతుకుతున్నావు. నేను వెదిగేదానికి 2020 సంవత్సరాల క్రితం రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు, ప్రాణం ఇచ్చి సిద్ధపరిచాడు. నువ్వు ఆయన దగ్గర రావట్లేదు కాబట్టి ఆయన తానే నీ దగ్గరకు వచ్చాడు. ఎంత దగ్గరకు వచ్చాడు? ఇదిగో తలుపు యొద్ద నిల్చుండి వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. నీ హృదయ ద్వారం దాకా వచ్చాడు. తలుపు యొద్ద నుండి నీ తడుచుని ఎవడైనా స్వరం విని తలుపు తీసినాడు, ఎలా లోపలికి వస్తాడు, సహవాసం ఇస్తా అంటున్నాడు. కనుక సహోదరి సహోదరుడా, నీ కొరికే రక్షణ ఏర్పరచబడింది, నిత్య విమోచన ఏర్పరచబడింది. చదివిన ఈ దినాల్లోకి నువ్వు రాకుండా ఉండాలంటే, ఆ ఉగ్రతను చూడకుండా ఉండాలంటే, మధ్యాకాశం మీద ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడే సంఘంలో నువ్వు ఉండాలంటే, ఈనాడైన ప్రభు నీ సొంత రక్షణ అంగీకరించు, నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే నువ్వు ఎవరి యాజమాన్యంలో ఉన్నాడో, ఎవరి యాజమాన్యంలో, ఎవరి అధికారంలో ఉన్నావో ఆ రాజు వంచకుడు, ఆ రాజు మోసగాడు. వాడి పేరు అబద్ధోను. గ్రీస్ దేశంలో అపోలోను. వాడు వాయుమండల సంబంధి అయిన అధిపతి. ఒకప్పుడు వాడి అధికారంలో ఉన్న రక్షించబడిన వారం ఎఫెసీ 2:2 ప్రకారం. అయితే వాడిని అనుసరించాం, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ప్రభు ప్రేమ గల తన బలమైన హస్తంతో మనం తప్పించి రక్షించుకున్నాడు. అబద్ధోను అధికారంలోని దూరం పాపంలో ఉంటే గన పాతాళ దూత రాజు వాడి అధికారంలో ఉంటున్నావు. వాడు యోగ్యుడు కాదమ్మా, వాడు మోసగాడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే పాపం చేయమని ప్రేరేపించేది వాడే, శోధన చూపించేది వాడే. ఈ అబద్ధోనే రేపేమంటాడంటే నీ మీద నింద మోపుతాడు. ఇదిగో పాపం చేసావు అని నేరం మోపేవాడు ఈ అబద్ధం. ఈ అబద్ధను వీడి కొరకే ఒక స్థలం సిద్ధపరచబడింది. ఎక్కడ పంపించబోతున్నాడు దేవుడు వీడిని? చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చదవండి. మత్తయి సువార్త 20 నిత్యాగ్నిలోనికి వాడు పోబోతున్నాడు. వాడి కొరకే దేవుడు సిద్ధపరిచాడు. అబద్ధోని కొరకాయ, ఈ వాయుమండల అధిపతి కొరకాయ, ఈ పాతాళ రాజు కొరకాయ, వాడి కొరకు నిత్యాగ్ని. వాడేం చేస్తున్నాడంటే వాడు వెళ్ళకుండా వాడితో పాటు వాడిని వెంబడించిన వాడిని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. వాడిని వెంబడిస్తున్న ఈ దినాల్లో ప్రభుకు నరకకుండా. కనుక సహోదరి సహోదరుడా, ఎటువంటి భయంకరమైన శిక్షకు పాత్రునిగా వాడిని చేయబోతున్నాడు. ఈనాడే ప్రభుని పిలుస్తున్నాడు. చాయిస్ ఇస్ యువర్స్. ఇద్దరు రాజులు ఉన్నారు. అబద్ధోన్ రాజు ఉన్నాడు, యేసు రాజు ఉన్నాడు. నిర్ణయం నీదే. యేసు రాజుకు వస్తావా? యేసు రాజు ఆయన నిన్ను నిత్య మహిమలో తీసుకొస్తాడు. యేసు రాజు దగ్గరకు వస్తే నిత్య సంతోషం ఇస్తాడు. యేసు రాజు దగ్గరకు వస్తే
నిత్య సమాధానం ఇస్తావు. నాకు వద్దు, ఈ లోకం కావాలి, ఈ పాపం కావాలి, ఇట్లానే పోతాను, నాకు తోచినట్టుగానే నాకు ఎవడి అధికారం వద్దు, నా స్వాతంత్ర్యం ప్రకారం నేను జీవితం అబద్ధోని కింద ఉంటా అంటే జాగ్రత్త. వేదన ఉంది, 5 నెలల వేదన, చావు కొరకైన ప్రయత్నాలు ఫలించవు, మరణం రాదు. ఇక్కడ వేదన 5 నెలలు, చచ్చిపోతే నిత్య వేదన, అగ్నిగుండం, నీకు యుగయుగములు వేదన. వేదన కావాలా? ఈ భూమి మీద వేదన కావాలా? నిత్య వేదన కావాలా? కావాలంటే అబద్ధానికి లోబడు. నాకు ఈ అబద్ధం వద్దు, ఈ రాజు వద్దు, నాకు ప్రేమ గల ప్రాణం ఇచ్చిన యేసురాజు కావాలంటే, యేసు ప్రభువా నేను పాపిని, నాకు వద్దయ్యా ఉగ్రత, నాకు ఈ పరిస్థితులు వద్దు ప్రభా, నేను తట్టుకోలేను ప్రభా, నాకు నిత్యమైన రక్షణ కావాలి ప్రభా, నన్ను విమోచించు ప్రభా, నా పాపాన్ని కడగంటే ఇప్పుడే ప్రభు నీకు తన కృపనిచ్చి రక్షిస్తాడు. నీ పాపాన్ని ప్రభు క్షమిస్తాడు. రక్షణ అందుబాటులో ఉంది. యెహోవా నీకు దొరికిన కాలం ఇది, రక్షణ దొరికిన సందర్భం ఇది. నిర్లక్ష్యం చేయవద్దు. నేడే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. రక్షించబడి దేని బిళ్ళారా, ప్రభు రాబోతున్నాడు కనుక ఎలా ఉన్నాం మనం? ప్రభు తన రాకడ కొరకై మన నుండి ఏం కోరుతున్నాడు? 2 వచనాలు చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం సెకండ్ పార్ట్లో ఉందండి. 12వ వచనం 2వ భాగం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై వినవాలి. ప్రభు రాకడ వచ్చేటప్పుడు, ప్రభు రాకడ కనపట్టేవారు ప్రభు అంటున్నాడు ఎంతో జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. ఆశపడుతూ, దాని కొరకు కనబెడుతూ, దాన్ని త్వరపెడుతూ, మామూలు జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త. ఈ 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రికలో జాగ్రత్త అన్న మాట రాయబడింది, ఎంతో జాగ్రత్త అన్న మాట రాయబడింది, పూర్ణ జాగ్రత్త అన్న మాట రాయబడింది, మరి జాగ్రత్త అనే మాట రాయబడింది. ఇక్కడేమో ఎంతో జాగ్రత్త అంటున్నాడు. తర్వాత చూడండి 14వ వచనంలో, ప్రియులారా మీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారతులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. చూడండి 1వ అధ్యాయంలోని 5వ వచనం, ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త. 10వ వచనం చూడండి, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడి. జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త, మరి జాగ్రత్త, ఎంతో జాగ్రత్త. ఎంత సీరియస్గా దేని వాక్యం చెప్తుంటే దేని బిళ్ళరా, రక్షణ పొందామని చెప్పి ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. జాగ్రత్త ఉందా? సరేలే, ఇది చాలా ఎక్స్ట్రీమ్ అనుకోండి, కనీస జాగ్రత్త ఉందా? కనీస జాగ్రత్త, మినిమం రెస్పాన్సిబిలిటీ ఉందా? దాని గురించి సిద్ధపట్టుందా? నా ప్రభు వచ్చేస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలనే తలంపు ఉందా? పాపం క్షమించబడింది కదా, రక్షణ వచ్చింది కదా, నేను ప్రభు విడిగానే చాలన్నట్టు ఇష్టానుసారం జీవిస్తున్నావా? 2 విషయాలు చెప్పాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. ఒక మాట, పరిశుద్ధమైన ప్రవర్తనతోను, రెండవది భక్తితోను. క్యారెక్టర్ కాపాడుకోవాలి. ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన. ఎంత నిర్లక్ష్యం జీవిస్తున్నారు ఈ దినాల్లో దేవుని బిడ్డలు. పాపం విషయమై అస్సలు క్యాజువల్ యాటిట్యూడ్, పట్టించుకోవట్లేదు. అది పాపం కదా దేవుని దృష్టికి. అయ్యో ఇది అపిత్రత కదా. కనీస జాగ్రత్త కూడా పట్టలేదు వీళ్ళు. ఎంతో జాగ్రత్త, పరిశుద్ధ ప్రవర్తన విషయం జ్ఞాపకం చేసుకో. ఎందుకు నిష్ఠానుసారంగా పాపంలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు పాప అలవాట్లలో కురిగిపోతున్నావు? ఎందుకు మనం విడిచిపెట్టలేకపోతున్నాం? జాగ్రత్త ఎందుకు కనపట్లేదు నీ జీవితంలో? యోసేపు జాగ్రత్త పడ్డాడు, ఎంతో జాగ్రత్త పడ్డాడు. అనే దేశంలో దినదినం శోధించబడినప్పుడు అమ్మో భయపడిపోయి జాగ్రత్త పడ్డాడు. ఇది నా దేవుని దృష్టికి ఘోరమైంది. వద్దు, పరిశుద్ధత నా తండ్రికి అనుకూలం. పరిశుద్ధత విషయమై జాగ్రత్త పడితే
ముచ్చటపడిన తండ్రి. ఎక్కడ యోసేపు ఉంటే అక్కడ యోసేపుతో ఉన్నాడు. యోసేపుతో ఆయన సన్నిధి ఉంచాడు. పొతిఫర్ గృహంలో యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రిజన్లో, చెరసాల్లో యోసేపుతో తోడుగా ఉన్నాడు. రాజభవనంలో యోసేపుతో ఎక్కడున్నా కూడా. ఎందుకు? పరిశుద్ధత విషయమై, పరిశుద్ధ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడ్డాడు. తోడుగా ఉండి దినదినం బలపరుస్తూ, ఆశీర్వదిస్తూ పిట్ నుండి ప్యాలెస్కి ప్రభు ఆయన తీసుకుపోయినాడు. దినాల్లో ఎందుకు ప్రభు నీకు తోడుగా లేడని నువ్వు భావిస్తున్నావు? ఎందుకు ప్రభు నీకు దర్శించలేని ఎక్కడో పాపానికి నువ్వు రాజీ చేస్తున్నావు. ఉన్న కొన్ని అలవాట్లు నీలో ఉంటున్నాయి. అలా ఉండి ప్రభువులో పాలు పొందుతున్నావా? ఇది నీకు సబబేనా? దేవుడు దీన్ని మెచ్చునా? కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన రక్తం త్రాగుని వాడు అపరాధి అవుతాడు. నువ్వు ఎందుకు అపరాధి చేయబోతావు? తిరుపులో రాబోతున్నావు. జాగ్రత్త, ఎంతో జాగ్రత్త, మరీ జాగ్రత్త, పూర్ణ జాగ్రత్తని నొక్కి ఒక్కానిస్తుంటే దీని వాక్యము అస్సలు ఏంటి లైఫ్ అన్నట్టుగా జీవిస్తున్నావు. రక్షణ పొందిన సోదరి సోదరుడా, ఇది నీకు తగదు. అసలు కేర్లేసుకున్నాడు అభిషేకించబడిన వాడైనా కూడా సంసోను. పరిశుద్ధత విషయం పాపం చేయడానికి, అపవిత్రమైన జీవితం కొరకై తను అప్పగించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని విడిచిపెట్టేశాడు. అక్కడ ఏమో యోసేపునే దేవుడు హత్తుకున్నాడు. పరిశుద్ధత విషయమై, పాపం విషయమై పట్టింపు లేని వాడిని ప్రభు విడిచేశాడు. ఏమైనాడు? వాడు గుడ్డివాడు అయిపోయాడు. ఏమైనాడు? బందీగృహంలో బంధించబడినవాడు. ఏమైనాడు? తిరగలవేశాడు. ఏమైనాడు? చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి రక్షించబడిన సోదరి సోదరు ప్రభు వస్తున్నాడు. పరిశుద్ధుడైన యేసురాజు భూమి మీదకి వస్తుంటే జాగ్రత్తలో ఉన్నామా లేదా? 2 మాటలు చెప్పండి. పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ. భక్తిలో ఎదగాల దేవుని బిడ్డలంగా. ఒకవైపు జీవితము సాక్ష్యం కాపాడుకుంటూ భక్తిలో ఎదగాలంటే మనకు అవసరమైంది సహవాసము, సంఘము, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 ఏం చేస్తాయంటే భక్తిలో బలపరుస్తాయి, ఎదిగింపజేస్తాయి. మరి ఈ 4 నువ్వు ఎట్లా ఉన్నావు? ఎడతెక్కుంటున్నావా? బోధ ఉందా? సహవాసం ఉందా? ప్రార్థనలో ఉందా? లేదే. ప్రార్థనలో తప్పిపోతున్నారు, సహవాసం తప్పిపోతున్నారు. ఆదివారం కనబడితే మరలా ఆదివారం భక్తిలో ఎట్లా జాగ్రత్త కలిగి ఉండగలవు? ఎందుకు ప్రభు ఇచ్చినాడు సహవాసము, ప్రార్థన, అపొస్తలుల బోధ? నీ భక్తులని బలపరచాలని. ఇది లేకుండా జాగ్రత్తలో నువ్వు ఎట్లా కొనసాగలవు? అందుకని ఆ దినం సమీపించడు సూచన కొలది సమాజంగా కూడుట మానక. మరెక్కువ చేయమంటే జాగ్రత్త లేదు. రాలేవా? కుదరదా? దీనికంటే ముఖ్యమా నీకు మిగతా కార్యక్రమాలు? వీళ్ళు చేసుకోలేవా? సంఘ ప్రార్థనలో దేని ప్రజలు ఏకీపించడం రాలేవా? ఎలా ఎదుర్కొంటావు ప్రభుని? నీకు ఎంత ధైర్యం ప్రభువులలో పాల్పొందడానికి? పక్కన పెట్టి రాలేవా? ప్లాన్ చేసుకొని రాలేవా? మిగతా కార్యక్రమం పరిగెత్తుకుంటూ వెళ్తున్నావుగా. నేను ప్రాంతంలో ఉన్నప్పుడు మందిరంలో ఒక డాక్టర్స్ ఫ్యామిలీ వచ్చేవారు. బ్రదర్ అండ్ సిస్టర్ డాక్టర్స్, ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్స్. వాళ్ళు నైట్ మీటింగ్స్ వస్తుండేవారు. ముఖ్యంగా ప్రేయర్ మీటింగ్ అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసేవారు కాదు. ప్రేయర్ మీటింగ్ తప్పనిసరిగా వచ్చేవారు. డాక్టర్స్ అండి, గవర్నమెంట్ డాక్టర్స్, పీజీ చేసిన వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ వస్తే వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, క్లినిక్ పెట్టుకోవచ్చు. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో పార్ట్ టైం చేసి వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి. డబ్బులు కాదు ముఖ్యం, వాళ్ళకి సమాజంగా కూడుట మానాలి. ప్రేయర్ మీటింగ్కి వచ్చినప్పుడు అది ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు చక్కగా ప్రార్థన చేసేవారు. ఆ సిస్టర్ ముఖ్యంగా అట్లా వాళ్ళు ఏం చేసేవారంటే ప్రేయర్ మీటింగ్లో మనం చేస్తాం కదా, అంశాల గురించి ప్రకటిస్తాం. ఒక 20 అంశాలు ఏమో టకటకటగా చెప్తూ ఉంటాం. ఆ సిస్టరు రాసుకునేవారు. తన వంతు వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడు. మీరు అన్ని అంశాలు పీవీ చెప్పేది నాకు అన్నీ నోట్ చేసుకుంటారండి ఆ సిస్టర్. ఎందుకు చేస్తున్నారు? ఏం చేస్తారు నోట్ చేసుకున్న తర్వాత? అక్కడ కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రార్థనలో
డాక్టర్స్. వాళ్ళకంటే గొప్పను, వాళ్ళకంటే నీకు తీరిక లేదా? ఎందుకు రాలేకపోతున్నావు? జాగ్రత్త, ఎంతో జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త, మరి జాగ్రత్త. ప్రభు వచ్చేస్తున్నాడు. సిద్ధపడదాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక.